హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాత బీజేపీలో ప్రధాని పగ్గాలు చేపట్టడానికి కావలసిన నాయకులు ఎంతమంది ఉన్నారు, సమర్థులు ఎంతమంది ఉన్నారు? వేట మొదలైంది. మూడోసారి ప్రధాని పీఠం అధిష్ఠించబోతున్న నరేంద్ర మోడీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్స్ని తయారు చేసుకోవటానికి అవసరమైన చోట రీజనల్ సబ్ రీజనల్ పార్టీస్ సహకారం తీసుకొని వారిలో జాతీయ భావజాలం ఉన్న వారిని తయారు చేసుకోవటానికి బీజేపీ నాయకత్వం కసరత్తు మొదలెట్టింది. ఆర్ఎస్ఎస్ దానికి సంబంధించి సిలబస్ తయారు చేస్తుంది. సో ప్రాంతీయ పార్టీల నేతలైనంత మాత్రాన వారిని సమంగా ఆర్ఎస్ఎస్ లైన్లోకి తీసుకొచ్చి జాతీయ భావజాలం ఉంటే దాన్ని ఉద్దీపింపజేయటానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ సంయుక్తంగా చేస్తున్న ఎక్సర్సైజ్కి సంబంధించి ఆల్రెడీ దేశంలో 4 నాయకులను ఐడెంటిఫై చేశారు. ఒకరు బీహార్ నుంచి, 2 కర్ణాటక నుంచి, 3 ఆంధ్రప్రదేశ్ నుంచి, 4 ఉత్తరాఖండ్ నుంచి. సో బీజేపీ ఆర్ఎస్ఎస్లు దక్షిణ ఉత్తర భారతదేశాలు రెండింటికి సమానమైన ప్రాధాన్యం ఇస్తున్నాయి. యోగి ఎలాగూ ప్రధానమంత్రి రేసులోనే ఉన్నారు. జనరల్గా ఈ ఆర్డర్ ఎట్లా ఉంటుందంటే అక్కడ ప్రోటోకాల్ కానీ హైరార్కీ కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఎలా ఉంటుందంటే, ఒక చక్రవర్తి తయారైతే ఆ చక్రవర్తితో సరిసమాన స్థాయి ఉన్న వాళ్ళని 10 మందిని ఆర్ఎస్ఎస్ బీజేపీ తయారు చేసి పెట్టుకుంటాయి. ఒకవేళ వాళ్ళు లేకపోతే వాళ్ళ కోసం దేశవ్యాప్తంగా వెతుకులాట మొదలెడతాయి. వెతుకులాట మొదలెట్టినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా దేశం మొత్తం మీద ఒక 10-15 మందిని ఐడెంటిఫై చేసుకోవటం పెద్ద కష్టం కాదు. వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత వాళ్ళని తయారు చేసుకోవటం మొదలెడతాయి, నర్చర్ చేస్తాయి, ట్యూన్ చేస్తాయి. యోగి ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి అండ్ ఒక రకంగా నిష్కామ యోగి. ఆయన ఏమి ఇల్లు వాకిలి ఇలాంటివేం పట్టవు ఆయనకి. దేశం, ప్రజలు, రాష్ట్రం, అలాగే ఉగ్రవాదం ఎక్కడైనా ఇలా మొలకెత్తుతోందంటే కూకటి వేళతో సహా దాన్ని అడ్రస్ చేసే కార్యక్రమం చేస్తారు. యోగి అలాగా ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్. అలాగే బీహార్లో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో. సో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు. తమిళనాడులో వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్నారు, అన్నామలై. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏదో శాపం ఉంది. అంటే బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాటి ఆ 2 సంస్థల శక్తులు ఇక్కడ పనిచేయవు. ఒక మహానాయకుడు ఒక ఆయన ఉన్నాడు, లాంగ్ కార్ లాగా ఒక మహానాయకుడు. వారి పుణ్యమా అని బీజేపీ ఇక్కడి నుంచి ఎగిరిపోవటం అంటే తెలుసు కదా, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఎగిరిపోవటం అన్నమాట. ఆ మహానాయకుడు ప్రస్తుతం రిటైర్ అయ్యి కాలక్షేపం చేసుకుంటున్నారు. సాహిత్య సభలు, ఏదన్నా భతృహరి నీతి సుభాషితాలు చెప్పాలంటే వయసులో పెద్దవాడు కాబట్టి ఆయన తీసుకొచ్చి చెప్పించడం, ఇవన్నీ చేస్తున్నారు జనాలు. వారి కారణంగా బీజేపీ గడిచిన 40 సంవత్సరాల్లో ఇక్కడ ఎదుగు బొదుగు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఒక మర్రి చెట్టు కింద నీడలో జీవిస్తుంది. ఆ మర్రి చెట్టు నీడ నుంచి బయటకు వస్తే కానీ బీజేపీకి ఎదుగుదల లేదు. సరే, దీనికి తోడు ఏంటంటే, ఇది ఎలాగో తెలుసు నరేంద్ర మోడీ, అమిత్ షా అండ్ ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వానికి తెలిసే పార్లల్గా వాళ్ళు దే హ్యావ్ ఐడెంటిఫైడ్ పవన్ కళ్యాణ్కి జాతీయ భావజాలం ఉంది. ఆ జాతీయ భావజాలం ఉన్న కారణంగా ఏంటంటే నెమ్మదిగా ఆయన ట్యూన్ చేసుకొని ఆయన పార్టీ ఆయన నడుపుకుంటారు, జనసేనని నడుపుకుంటారు. ఆయన ఏమి బీజేపీలో మెర్జ్ చేయటం ఇట్లాంటివే ఉండవు. జాతీయ భావజాలంతో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీని తమ కూటమికి తీసుకురావటం, వారి చేత నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహింపజేయటం, ఇలాంటివన్నీ బీజేపీ ఆలోచన. తమిళనాడులో అన్నామలై తిరుగులేని నాయకుడిగా ఆయన బీజేపీకి ఎమర్జ్ అవుతున్నాడు. ఆయనకి ఇబ్బంది పెడుతున్నందున అన్నాడీఎంకే తోటి పొత్తును కూడా బీజేపీ వదులుకుంది. అంటే ఒక నాయకుడిని ఐడెంటిఫై చేస్తే ఆ నాయకుడిని కాపాడుకోవడానికి బీజేపీ ఏమైనా చేస్తుంది. ఆ నాయకుడిని ఇబ్బంది పెట్టే శక్తులు అక్కడ ఏమన్నా ఉంటే వాటితో ఒకవేళ వాళ్ళు తమ పొత్తులో ఉన్న వాళ్ళని దూరం చేసుకోవడానికి బీజేపీ వెనకాడదు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో బీజేపీ రాష్ట్ర శాఖను పటిష్టం చేయాలంటే అన్నామలై కావాలి. వాలంటరీగా ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన అన్నామలై నేతృత్వంలో బీజేపీ వాళ్ళ తమిళనాడులో ఏ స్థాయిలో ఎదుగుతోందంటే, విపరీతమైన హిందూ ద్వేష భావజాలాన్ని నరాన నింపుకొని నాలుక మీద మాట్లాడేప్పుడల్లా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని దూషించి తిట్టే వాళ్ళకి ఎక్కువ
ఆ, ఇది వాట్ యు కాల్ ప్రయారిటీ ఇచ్చే డిఎంకే, అన్నా డిఎంకే లాంటి పార్టీలకి ధీటుగా అన్నామలై ఈరోజు సమాధానం చెబుతూ ముందుకు వస్తున్నారు. ఒక దుర్మార్గమైన వ్యవహారం ఏంటంటే, సనాతన ధర్మానికి వేదికలుగా నిలిచిన పురాతన ఆలయాల ఎదురుగుండా ఆయన రామస్వామి నాయకర్ విగ్రహాలు పెట్టే కార్యక్రమాన్ని డిఎంకే ప్రభుత్వం ఈ మధ్య చేస్తూ వస్తుంది. సో అయినా సరే దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి అన్నామలై ముందుకు వచ్చాడు. ఆ రాష్ట్రం బతికేదే టెంపుల్ టూరిజం మీద వచ్చే ఆదాయంతో. వాళ్ళ లోగోనే టెంపుల్ ఉంటుంది, పెద్ద మధుర మీనాక్షి టెంపుల్ లోగో ఉంటుంది తమిళనాడు ప్రభుత్వానికి. వాళ్ళు హేతువాదులంటే పర్లా, కానీ హిందూ మత ద్వేషవాదులు వాళ్ళు. ఆ ద్వేషాన్ని వాళ్ళు నింపుకొని వాళ్ళలో వాళ్ళు కూర్చొని భజన చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. పొద్దున్న లేస్తే హిందూ ధర్మాన్ని దేవతల్ని తోలనాడేవాళ్ళు. మొన్న అయోధ్య లైవ్ కూడా బాలరాముడి ప్రతిష్టకు సంబంధించిన లైవ్ కూడా ఆ ప్రభుత్వం అధికారికంగా ఇవ్వాల. సో అలాంటి చోట అన్నామలై తయారవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నాడు. కేరళలో సురేష్ గోపి ఈజ్ ఆన్ ద జాబ్ ఆల్రెడీ, ఆయన ప్లాట్ఫామ్ రెడీ చేశాడు. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఇలాంటి నాయకులను తయారు చేసుకుంటూ వస్తుంది బీజేపీ బలంగా లేని చోట. అలాగే బలంగా ఉన్న చోట సొంత లీడర్స్ని సంఘరించి వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని బీజేపీ తయారు చేస్తుంది. బీజేపీకి ఒక విషయం స్పష్టంగా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుదలకు అలాగే జాతీయ భావజాల వ్యాప్తికి పవన్ కళ్యాణ్ సరైనోడు. ఆయన ద్వారానే జాతీయ భావజాలాన్ని మనం వ్యాపింప చేయగలం. ఎందుకంటే వాళ్ళకి సమర్థమైన నాయకత్వం లేని కారణంగా, కొరవడిన కారణంగా. ఒకప్పుడు ఉన్నప్పటికీ దాని రంగు, రుచి, వాసన కంప్లీట్గా కోల్పోయి కేవలం తెలుగుదేశానికి ఒక సాఫ్రన్ వింగ్గా మాత్రమే బీజేపీ మిగిలిన ఒక దుర్మార్గమైన దుస్థితి ఈరోజు కనిపిస్తోంది. దాన్ని ఉన్నపళంగా రిపేర్ చేయలేము, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అయిపోయింది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ప్యారలల్గా ఇంకొక వ్యవస్థను తయారు చేసుకుంటారు. మనం ఒక చిన్న ఉదాహరణ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, బోరు బావిల్లో పిల్లలు పడిపోతే వాళ్ళని రక్షించడానికి ప్యారలల్గా ఇంకో ఇది మిషన్ వేసి బోర్ తవ్వుతారు. తవ్వి బోర్ వేసి ఇంకొక సొరంగం తవ్వుతారు. తవ్వి ఆ సొరంగంలోంచి వెళ్ళి బోరు బావిలో పడిపోయిన పిల్లల్ని రక్షించడం అనేది చేస్తుంటారు. అట్లాగా అంటే యాజ్ ఇట్ ఈజ్గా అంత లోతుకి వెళ్ళిపోయింది బీజేపీ ఆంధ్రప్రదేశ్లో. దాన్ని రిపేర్ చేయటం కష్టం, దాన్ని బయటికి తీయటం కష్టం. కొన ఊపిరితో ఉంది. కొన ఊపిరితో ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలంటే ప్యారలల్గా ఇంకొక పైపు కిందకి దించి మిషన్ ద్వారా దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు జరుగుతోంది. ఆ ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేయిస్తున్నారు. ఏమో రేపు పొద్దున బీజేపీ దేశవ్యాప్తంగా ఐడెంటిఫై చేసిన నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారే ఉండొచ్చు. అంటే ఒక నేషనల్ స్పిరిట్ని ఆయన ఎంకరేజ్ చేయటం, అలాగే ప్రజల్లో ఇంబైబ్ చేసే ప్రయత్నం చేయటం, జాతీయ భావజాలం దేశమంతా ఒకటే అనే స్ఫూర్తి జనరల్గా ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీలకు ఉండదు. నేను నా పార్టీ నేను గెలిచానా లేదా, పవన్ కళ్యాణ్ గారు అది కాదు. తాను గెలవటంతో పాటు దేశం గెలవాలి, దేశం ఒక్కటే గెలవాలి, ఒక్కటే నిలవాలి. సో ఆ తపన ఉంది. కాబట్టి బహుశా బుద్ధిస్టులు వాళ్ళ నెక్స్ట్ లామాని ఐడెంటిఫై చేయడానికి లామాస్ ప్రపంచం అంతా తిరుగుతారు ఎక్కడో చోట. అట్లాగా నెక్స్ట్ లామా దేశానికి దిశానిర్దేశం చేసే బీజేపీ లామాని ఐడెంటిఫై చేయడం కోసం, బీజేపీ పర్సెప్షన్లో పర్స్పెక్టివ్లో ఐడెంటిఫై చేయడం కోసం పవన్ కళ్యాణ్ అనే ఇంకొక లామాని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడెంటిఫై చేశాయి. సో భవిష్యత్తు నిర్మాతగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ కావడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ బీజేపీ తయారు చేస్తుంది అనే కన్నా కూడా ఆర్ఎస్ఎస్ తయారు చేస్తుందని చెప్పచ్చు. సో ఇది ఒక రకంగా సుపరిణామమే. ప్రాంతీయ పార్టీ నాయకుల్లో జాతీయ భావజాలాన్ని చూడగలిగే విస్తృతి ఆర్ఎస్ఎస్ కలిగి ఉండటం హైలీ అప్రిషియబుల్. చూద్దాం రేపు ఏం జరుగుతుందో.